రావేనా చెలియా ఎపిసోడ్ 1 అమ్మాయితో చేజ్. కమాన్ గైస్, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. వాడి సిటీ దాటి వెళ్లేలోపు చంపేయాలి అని తన ముందు వెళ్తున్న అర్జున్ కార్ మీద కాల్పులు చేస్తూ అరిచాడు పెట్రోలింగ్ ఆఫీసర్ విక్రమ్. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద అర్జున్ కార్ ఎక్కుపెట్టిన బాణంలా గాలిని చీల్చుకుంటూ వెళ్తుంది. ఆ కార్ వెనుక 10ల సంఖ్యలో పోలీస్ జీపులు, 100ల సంఖ్యలో బుల్లెట్లు అతన్ని చంపడానికి యమపాసంలా దూసుకొస్తున్నాయి. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అర్జున్ నిప్పు కన్నలా కనిపిస్తున్నాడు. అతడి మెడ మీద, ఛాతి మీద ఉన్న దెబ్బలు అరగంట క్రితం పోలీసులతో చేసిన ఫైట్కి గుర్తుగా కనిపిస్తున్నాయి. అతడి పక్క సీట్లో పెళ్లి కూతురు గెటప్లో కూర్చున్న అంజలి పోలీసులు పేలుస్తున్న బుల్లెట్ల శబ్దానికి చెవులు మూసుకుంటూ భయపడిపోతుంది. ఆమె గుండె భయంతో ఆగిపోయేలా కొట్టుకుంటుంది. భయపడుకు ప్రిన్సెస్, నేను చెప్తుండగా ఆ బుల్లెట్స్ నిన్నేం చెయ్యలేవు అని యాక్సిలరేటర్ రేస్ చేస్తూ అన్నాడు అర్జున్. అతడెవరో అంజలికి తెలీదు. అరగంట క్రితం పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న ఆమెని బలవంతంగా తన కార్లోకి ఎక్కించుకుని సిటీకి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అర్జున్, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. మర్యాదగా అమ్మాయిని వదిలేసేయి, మాకు లొంగిపో అని మైక్లో గంభీరంగా అరిచాడు విక్రమ్. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక, అసలెవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నీ వెనకాల పోలీసులు ఎందుకు పడుతున్నారు అని వణుకుతూ అడిగింది అంజలి. ప్రిన్సెస్, ఇప్పుడు ఇవన్నీ చెప్పేంత సమయం నా దగ్గర లేదు. కాసేపు ఓపిక పట్టు, తర్వాత అన్నీ నీకే అర్థమవుతాయి అంటూ కార్ వేగాన్ని పెంచాడు అర్జున్. అర్జున్కి క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది. మరోవైపు సిబిఐ ఆఫీస్లో అర్జున్ మీదున్న షూటెడ్ సైట్ ఆర్డర్స్ పై హై టెన్షన్ నెలకొంది. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరిచింది సిబిఐ ఆఫీసర్ ఝాన్సీ. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏం జరిగింది ఝాన్సీ అని పెరిగిపోతున్న ఆమె గుండె వేగాన్ని చూస్తూ అడిగాడు వైభవ్. అర్జున్ చనిపోకూడదు, అతను బ్రతకాలి అని కంగారు పడుతూ అంటున్న ఆమె వైపు షాకింగ్గా చూస్తూ, వాట్ ద హెల్ అని లావాల పొంగుకొస్తున్న తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అర్జున్ గ్యాంగ్స్టర్ నిరూపించడానికి మన సిబిఐ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో తెలుసా నీకో అని తన మ్యాగ్నెటిక్ వాయిస్తో గంభీరంగా అరిచాడు వైభవ్. అతడి అరుపుకి వాళ్ళున్న కమిషన్ హాల్ 2 సెక్షన్ల వరకు స్తంభించిపోయింది. లేదు లేదు వైభవ్, మనం ఏదో మిస్ చేశాం. నా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు. తప్పు నిర్ధారణ కాకుండా శిక్ష వేయడం కరెక్ట్ కాదు. నువ్వు వెంటనే అర్జున్ మీదున్న షూటెడ్ సైట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయి. అర్జున్ని చేజ్ చేస్తూ వెళ్ళిన మన వాళ్ళని వెనక్కి తిరిగి వచ్చేమని అని అభ్యర్థనగా అడిగింది ఝాన్సీ. నీకు పిచ్చి పట్టిందా ఝాన్సీ? అసలేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసినా 24 గంటల్లోపు అర్జున్ని పట్టుకోకపోయినా పై ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎంత ప్రెషర్ వస్తుందో తెలుసా నీకో అని ఆవేశపడుతూ అన్నాడు సుదర్శన్. సార్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పోనీ నాకొక 2 అవర్స్ టైం ఇవ్వండి, సాక్ష్యాధారాలతో అనితో చెప్పబోతున్న ఝాన్సీ ముఖం మీద ఆపు అన్నట్టు చెయ్యి చూపించి, ఈ రోజు వాడి జీవితానికి ఆఖరి రోజు. ఇది నువ్వు కాదు కదా, వాడి తలరాత రాసిన దేవుడు కూడా మార్చలేడు. వైభవ్, ఇంకో 2 అవర్స్లో వాడి డెడ్ బాడీ అసెంబ్లీ ముందుండాలి అని సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సుదర్శన్. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో అక్కడే నిలబడిపోయింది ఝాన్సీ. వెంటనే వైభవ్ తన మొబైల్ తీసుకుని విక్రమ్కి సీరియస్గా కాల్ చేశాడు. విక్రమ్ కాల్ లిఫ్ట్ చేయగానే వైభవ్కి ముందు బుల్లెట్ల శబ్దం, తర్వాతే విక్రమ్ వాయిస్ వినిపించింది. వాడిని చంపడానికి మీరు ఇంకా ఎంత టైం తీసుకుంటారు అని దవడ కండరాల్ని బిగిస్తూ అడిగాడు వైభవ్. సార్, అర్జున్ వెళ్తున్న కారులో వాడు మాత్రమే కాదు, వాడితో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఈ ఫైరింగ్లో తనకేమైనా జరిగితే అని చెప్పాడు విక్రమ్. అదంతా నాకు తెలియదు విక్రమ్. ఇంకో ½ అన్ అవర్లో వాడి చావు వార్త నేను వినాలి. అవసరమైతే ఆ అమ్మాయిని కూడా చంపేయండి అని ఝాన్సీకి కాస్త దూరంగా జరిగి రాక్షసంగా అరిచాడు వైభవ్. ఆ మాటలు విక్రమ్ని షాక్కి గురిచేశాయి. అంజలి గురించి తన అసిస్టెంట్ ద్వారా తెలుసుకున్న ఝాన్సీ ఏవో పేపర్స్ చెక్ చేస్తూ, అసలు ఆ అమ్మాయి ఎవరు, అర్జున్తో ఎందుకుంది అని మనసులో అనుకుంటూ తన వాచ్ వైపు చూసుకుని, ఓ షిట్, నా దగ్గర ఎక్కువ టైం లేదు, ఎలాగైనా ఈ మారైన హోమాన్ని ఆపి తీరాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీరియస్గా వెళ్తున్న ఝాన్సీ వైపు అసహనంగా చూస్తూ, వీళ్లతో పెట్టుకుంటే పనులు జరగవు, ఇంక రంగంలోకి నేను దిగాల్సిందే అని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్తున్నాడు వైభవ్. అతడి మనసుని విక్రమ్ చెప్పిన విషయం కుమ్మరి పురుగులా తొలిచేస్తోంది. అసలు ఈ గ్యాంగ్స్టర్కి లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటూ తన కార్లో కూర్చొని యాక్సిలరేటర్ రైస్ చేశాడు వైభవ్. మరోవైపు అర్జున్ వెళ్తున్న వేగానికి భయపడుతూ, ప్లీజ్ నేను వేడుకుంటున్నాను, నన్ను వదిలేసాయి, అక్కడ నా కోసం నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు అని చేతులు జోడిస్తూ అంది అంజలి. మర్చిపో, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీని, ఈ సొసైటీని అన్నిటినీ మర్చిపో.
ఇక నుంచి నేనే నీ ఫ్యామిలీ అని అర్జున్ కోల్డ్ వాయిస్తో చెప్పగానే షాక్ అయింది అంజలి. వాళ్ళ కార్ వెనకాలుస్తున్న విక్రమ్ తమ దగ్గరున్న గన్స్తో పని అవ్వదు అని గ్రహించి గివ్ మీ ద స్నైపర్ అని వెళ్తున్న అర్జున్ కార్నే చూస్తూ అన్నాడు. సార్, మరి కార్లో ఉన్న అమ్మాయి పరిస్థితి అని తన టీం అనుమానంగా అడిగింది. ఒక అమ్మాయికురాలు చేస్తేనే ఒకటి రాక్షసుణ్ణి అంతం చేయగలమంటే నీతి నియమాల గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఒక్క అమ్మాయి గురించి ఆలోచిస్తే రేపు కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు అని బలంగా ఊపిరి తీసుకుని వదిలి మళ్ళీ స్నైపర్ గన్ ఇవ్వమన్నాడు విక్రమ్. అతడి లాజిక్కి కన్విన్స్ అయ్యి స్నైపర్ ఇచ్చాడు విక్రమ్ టీంలో ఒకడు. ఆ గన్ని అందుకున్న విక్రమ్ క్షణం కూడా ఆలోచించకుండా అర్జున్ కార్ని షూట్ చేశాడు. మెరుపు వేగంతో వచ్చిన బుల్లెట్ బ్యాక్ విండోని బద్దలు కొట్టుకుని సీట్ని చీల్చుకొని అర్జున్ అంజలిల మధ్యలో నుంచి వాళ్ళ ముందున్న విండోని పగలగొట్టుకుంటూ వెళ్ళింది. ఆ గాజు ముక్కలు అంజలికి తగలకుండా ఉండడానికి ఆమె తలని కిందకు మంచి కోపంగా వెనక్కి తిరిగి చూశాడు అర్జున్. అర్జున్, నీ మీద షూటర్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే నీతో పాటు నీ పక్కనున్న అమ్మాయి కూడా చనిపోతుంది అని మైక్లో చెప్తున్న విక్రమ్ మాటలకి భయపడుతూ, విన్నావా, నీతో పాటు నన్ను కూడా చంపేస్తానంట. నువ్వు చేసిన క్రైమ్స్కి నేనెందుకు శిక్ష అనుభవించాలి అని బాధగా అడిగింది అంజలి. ప్రిన్సెస్, ట్రస్ట్ మీ, నిన్ను నేను కాపాడుకుంటాను అని అభయమిస్తున్నాడు అర్జున్. ఏంట్రా నువ్వు నన్ను కాపాడేది? నిన్ను నువ్వు కాపాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నావు, ఇంకా నన్నెలా కాపాడతా అని కసిరింది అంజలి. మళ్ళీ షూట్ చేయడానికి సిద్ధపడుతున్న విక్రమ్ని చూసి రూఫ్ డోర్ ఓపెన్ చేసి తన బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ బయటకు తీసి షూట్ చేశాడు అర్జున్. అతడి గన్లో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ గాల్లో గుండ్రంగా తిరుగుతూ డ్రైవర్ కనుబొమ్మల మధ్యలో నుంచి దూసుకుపోయింది. క్షణంలో పెట్రోలింగ్ వ్యాన్ అదుపు తప్పి గాల్లోకి లేచింది. అందులో ఉన్న పోలీసులు తలో దిక్కుకు విసిరివేయబడ్డారు. ఆ వ్యాన్ మిగిలిన వ్యాన్స్పై పడి పెద్ద విస్ఫోటనంతో పేలిపోయింది. వ్యాన్స్తో పాటు అందులో ఉన్న పోలీసులు అర్జున్ క్రోధానికి దహించుకుపోతున్నారు. అదంతా చూస్తున్న అంజలి తప్పించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకుని ధైర్యం చేసి స్టీరింగ్ పక్కకి లాగేసింది. ఆమె చేసింది అర్జున్ చూసేలోపే కార్ డివైడర్ని గుద్దుకొని 2 పల్టీలు కొట్టింది. ఉల్టాగా పడిన కార్ డోర్ని కారుతో బలంగా తన్ని బయటకొచ్చి అంజలిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి, ప్రిన్సెస్, దెబ్బలేమైనా తగిలయ్యా అని ప్రేమగా అడిగాడు అర్జున్. అతడి ప్రేమకి కరిగిపోతున్న అంజలికి గంటలో జరిగిపోయే తన పెళ్లి, తన ఫ్యామిలీ అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. లేదు లేదు, ఆకాష్కి నేను మాటిచ్చాను అని మనసులో తనకి కాబోయే భర్తను తలుచుకుంటూ అర్జున్ని వెనక్కి తోసి పారిపోబోయింది అంజలి. అలా పరిగెడుతున్న ఆమె ముందుకి వేగంగా వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంక నీ జీవితం నేనే అని చెప్పాను కదా, నువ్వు ఈ రోజు నుంచి నాతో పాటే ఉండాలి అంటూ ఆమె భుజాలు పట్టుకుని గంభీరంగా అన్నాడు అర్జున్. అతడి మాటల్లో కోపం కనిపిస్తున్నా కళ్ళల్లో మాత్రం ప్రేమే ఉంది. పేలిపోయిన పెట్రోలింగ్ వ్యాన్లో నుంచి ఒక ఇనుప కడ్డి తన దగ్గరగా పడగానే స్పృహలోకి వచ్చాడు విక్రమ్. కాలిపోయిన తన వ్యాన్స్ని, చనిపోయిన తన టీం మెంబర్స్ని చూస్తూ తన కోపాన్ని పెంచుకుంటూ, ఇంక నిన్ను వదిలిపెట్టను అర్జున్, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే అంటూ దూరంగా పడ్డ తన గన్ని తీసుకుని అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు విక్రమ్. అతన్ని దూరం నుంచి చూసిన అర్జున్ పళ్ళు బిగిస్తూ, వీళ్ళు మనల్ని వదిలిపెట్టరు, పద ఈ ప్రపంచానికి దూరంగా నా ప్రపంచానికి దగ్గరగా వెళ్ళిపోదాం అంటూ అంజలి చేయి పట్టుకుని తనతో పాటు తీసుకుపోతున్నాడు అర్జున్. అతడి చేతుల్లో నుంచి అంజలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా అర్జున్ వదిలిపెట్టడం లేదు. సిటీకి దూరం అవుతున్న కొద్దీ అంజలి గుండెల్లో ఏదో అలజడి పెరిగిపోతుంది. వెనక విక్రమ్ రూపంలో వస్తున్న మృత్యు కన్నా ఇంకేదో ఆమెని భయపెడుతుంది. ఆ భయం అర్జున్ చేతిని విసిరి కొట్టేలా చేసింది. ఆమె కళ్ళల్లో బాధ, భయం, కోపం మూడూ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొండిగా బిహేవ్ చేయకు ప్రిన్సెస్, నీకిప్పుడు నాతో రావడం తప్ప మరో చాయిస్ లేదు అని చెప్తున్న అర్జున్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, అసలెవరు నువ్వు? కనీసం నీ పేరేంటో కూడా నాకు తెలీదు. పైగా నీలాంటి క్రిమినల్తో జీవితం పంచుకోవడానికి వస్తానని ఎలా అనుకుంటున్నావు అని కసిగా అరిచింది అంజలి. నీకు నా కళ్ళల్లో నిజాయితీ, ప్రేమ కనిపించడం లేదా అని ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అర్జున్. అతడి కళ్ళల్లో ఏదో మాయుంది. 2 సెకండ్లు అతడి కళ్ళల్లోకి చూస్తే ఎవరైనా అతడి వశం అయిపోతారు. అలానే అంజలి కూడా అర్జున్కి వశం అవ్వబోతూ గంటలో పెళ్లి పెట్టుకుని, ఏం చేస్తున్నావు అంజలి? వీడొక వాంటెడ్ క్రిమినల్, నిన్ను అడ్డు పెట్టుకుని పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ, లేదు, నీలో నాకు క్రిమినల్ తప్ప ప్రేమికుడు కనిపించడం లేదు అని అతడి మనసుని విరిచేసేలా మాట్లాడింది అంజలి. సరిగ్గా అప్పుడే విక్రమ్ షూట్ చేసిన బుల్లెట్ అంజలి వీపుని చీల్చడానికి రాబోతుంటే ఆమెను హగ్ చేసుకుని వెనక్కి తిరిగాడు అర్జున్. ఆమెని లక్ష్యంగా చేసుకుని వచ్చిన బుల్లెట్ అర్జున్ వీపులో దిగిపోయింది. కరెక్ట్గా అదే సమయానికి వైభవ్ కూడా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి అంజలి షాక్ అయింది. ఆమె కళ్ళల్లో
మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంజలి అంటే నువ్వా అంటూ అర్జున్ కౌగిల్లో ఉన్నామని షాకింగ్గా చూస్తూ అర్జున్కి గన్ గురిపెట్టాడు వైభవ్. ఇప్పుడు నా ప్రిన్సెస్ ప్రమాదంలో ఉంది, షీ నీడ్స్ మీ అనుకుంటూ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న ఒక లారీ చూసి అంజలితో సహా కిందకి దూకేశాడు అర్జున్. అతడు ఏం చెయ్యబోతున్నాడో అర్థం చేసుకున్న వైభవ్ నో అంటూ షూట్ చేశాడు. కానీ అప్పటికే అంజలితో పాటు కింద వెళ్తున్న లారీలోకి దూకేశాడు అర్జున్. అతడి ఒంట్లో విక్రమ్ పేల్చిన స్నైప్ బుల్లెట్ ఉండడం వల్ల స్పృహ తప్పి అంజలి మీద పడిపోయాడు అర్జున్. అది చూసి కన్నింగా నవ్వాడు విక్రమ్. కానీ వైభవ్ మాత్రం గాల్లోకి బుల్లెట్ పేలుస్తూ అంజలి నిన్ను వదలను అని కసిగా అరిచాడు. అర్జున్ చావు వార్త విన్న సంజన పై అంతస్తుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న, విజయం మనల్ని వరించింది, మన శత్రువు చనిపోయాడు, మన పెంపుడు కుక్క ఆ విక్రమ్ గాడు అర్జున్ని చంపేశాడు అని రాక్షసంగా నవ్వుతూ చెప్పింది. ఆమె మాటలకి కృపాకర్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. సిగరెట్ పొగ బయటికి వదులుతూ ప్రశాంతంగా నిద్రపోతున్న సిటీని కన్నింగా చూస్తున్నాడు. తన మాటలకి కృపాకర్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో అతడి దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న? ఇంత సంతోషకరమైన వార్త చెప్తే ఎగిరి గంతేయకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారేంటి అని గారంగా అడిగింది సంజన. అర్జున్ చనిపోవడం నువ్వు కానీ ఆ విక్రమ్ కానీ చూసారా అని కార్నల్ స్మైల్ ఇస్తూ అడిగాడు కృపాకర్. లేదు సార్, వాడు ఫ్లైఓవర్ నుంచి రాజస్థాన్కి వెళ్తున్న లారీలో పడిపోయాడు. కానీ వాడి బాడీలో ఒక స్నైపర్ బుల్లెట్ ఉంది. అవి చాలు వాడిని చంపడానికి. అయినా నాకు తెలిసి వాడి పాటికే చచ్చిపోయి ఉంటాడు అని అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ గర్వంగా చెప్తుండగా అతడి కాలు మీద షూట్ చేశాడు కృపాకర్. అమ్మాని గట్టిగా అరిచి ఆ బుల్లెట్ గాయానికి విలవిలలాడుతూ, ఏంటి సార్ ఇలా చేశారు అని అడుగుతున్న అతడి వైపు చంపేసేలా చూస్తూ, నాకు కావాల్సిందే నీ ఊహలు కాదు, వాడి శవం తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు అని తన గాల్లో నుంచి వస్తున్న పొగని ఊదుతూ అన్నాడు కృపాకర్. అతడికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలిసిన విక్రమ్ కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిటీకి 200 కిలోమీటర్ల అవతల ఉన్న వర్ధన్ మ్యాన్షన్లో నరాలు తెగిపడేంత ఉత్కంఠభరితంగా ఉంది సిచ్యువేషన్. ఆ ఫ్యామిలీ మెంబర్స్ గోడ గడియారం వైపు, గుమ్మం వైపు మార్చి చూస్తున్నారు. వాళ్ళకెదురుగా కూర్చున్న లాయర్ విశ్వనాథం విసుగ్గా చూస్తూ, భానుమతి గారు, వారసుడు ఇంటికి రావడానికి ఇంకా గంట సమయం మాత్రమే ఉంది. 25 ఏళ్లుగా కాని అద్భుతం ఈ గంటలో ఏమైపోతుంది అని కమాండింగ్గా వచ్చింది అతని వాయిస్. లేదు లాయర్ గారు, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఖచ్చితంగా నా మనవణ్ణి ఇంటికి తీసుకొని వస్తాడు అని చాలా నమ్మకంగా చెప్పింది భానుమతి. చివరి నిమిషంలో అనుకున్నది జరిగిపోవడానికి ఇది సినిమా కాదు భానుమతి గారు, జీవితం. ఆ జీవితం ఖరీదు అక్షరాల 1000 కోట్లు. మీ భర్త రాసిన వీలునామా ప్రకారం 25 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి పారిపోయిన వర్ధన్ వారసుణ్ణి అతడి 30వ పుట్టినరోజు లోపల, అంటే ఈ రోజు 12 గంటల్లోపు కనిపెట్టి తీసుకొని రాకపోతే ఈ ఆస్తి మొత్తం మదర్ టెరిసా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అని వీలునామాలో ఉన్నది విశ్వనాథన్ చెప్పగానే వర్ధన్ ఫ్యామిలీ ఒక్కసారిగా అదిరిపడింది. అందులో కొంతమంది వారసుడి కోసం ఎదురు చూస్తుంటే ఇంకొంతమంది ఆస్తి కోసం చూస్తున్నారు. సెకండ్లు నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. చూస్తుండగానే గడువు పూర్తయ్యే సమయం వచ్చేసింది. వారసుడు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా వారసుడు రాడు అనుకున్న విశ్వనాథం ఏవో పేపర్లు సిద్ధం చేస్తూ ఉండగా ఆ ఇంట్లో ఒక అడుగు పడింది. ఆ అడుగు పెట్టిన వ్యక్తిని చూసి వర్ధన్ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయింది. వర్ధన్ ఫ్యామిలీలో అడుగు పెట్టిందెవరు? 2 గంటల్లో పెళ్లి పెట్టుకుని అర్జున్ దగ్గరికి అంజలి ఎలా వచ్చింది? అర్జున్ నిజంగానే గ్యాంగ్స్టరా? ఝాన్సీ అర్జున్ నిర్దోషి అనుకోవడానికి కారణాలేంటి? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.